శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సరే, బీఆర్ఎస్ ఎట్లా వ్యవహరిస్తుంది, బీజేపీ ఎట్లా వ్యవహరిస్తుంది, ఎవరి విధానాలు ఏమున్నాయి, ప్రజల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఎట్లా పనిచేస్తుంది అనేది పబ్లిక్ డొమైన్లో ఉంది. మేము రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో నేను కూడా 4000 కిలోమీటర్ల ఆయనతో పాటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచిన. ప్రజలు ఇచ్చినటువంటి నివేదికలను బేస్ చేసుకొని రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా ఈ దేశంలో కులాలు ఉన్నాయి అనే విషయాన్ని ముందు గుర్తించాలంటా ఉన్నాడు. కులాల ప్రాతిపాదిక మీద అణిచివేత కొనసాగుతుంది అనే విషయాన్ని గుర్తించాలంటున్నాడు. ఈ అణిచివేత కొనసాగుతుంటే వైషమ్యాలు, వైరుధ్యాలు ఎంత ఉన్నాయి అనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఐడెంటిఫై చేయాలంటే సమగ్రమైనటువంటి కుల ప్రాతిపాదిక మీద ఒక సర్వే జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రభుత్వాల పరంగా మేము అధికారంలోకి వస్తే కేంద్రంలో చేస్తాం, రాష్ట్రంలోకి వస్తే రాష్ట్రాల కులాల ప్రాతిపాదిక మీద సర్వే చేసి ఆ అంతరాలను తొలగించడానికి రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యల్ని తీసుకుంటాం అనేటటువంటి మాటను స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల కంటే ముందు మేము చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫిబ్రవరి నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యుద్ధ ప్రాతిపాదిక మీద దాని మీద ఒక తీర్మానం చేసి సర్వే రిపోర్ట్ ఇవాళ పబ్లిక్ ముందు పెట్టి ఆ పబ్లిక్ ముందు పెట్టినటువంటి దాన్ని చట్టబద్ధత కల్పించేటటువంటి పనిలో మేము దిగాం. ఎందుకంటే రిజర్వేషన్లు పెంచాలంటే ఖచ్చితంగా చట్టబద్ధత ఉన్నటువంటి గవర్నమెంట్ సెన్సెస్ను మాత్రమే ఇవాళ యాక్సెప్ట్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను ఫాలో అవుతూ మేము చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనేది మా పార్టీ లక్ష్యం. బీసీలకు ఒక్క రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో కూడా 42%, 56% వాళ్ళకు పెంచడం కోసం ప్రయత్నం చేయాలనేది మా చిత్తశుద్ధి, మా లక్ష్యం. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, నెక్స్ట్ జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా బీసీల జనాభా ప్రకారం, ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారం కల్పించాలనేటటువంటి ఒక ప్రయత్నం మేము మొదలు పెట్టాం. సరే, మిగతా పార్టీలు ఎట్లా వ్యవహరిస్తాయి, ఎట్లా కాలాల్లో కట్టెలు పెడతాయి, ఎట్లా అడ్డాలు పడతాయి, ఎట్లా ఆపుతాయి అనేటటువంటిది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా వ్యవహరిస్తున్నారు, అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, బయట ఏం మాట్లాడుతున్నారు, డిబేటర్ ఎట్లా మాట్లాడుతున్నారు, ప్రజలు చూస్తున్నారు. నేను దాని గురించి పెద్ద చింత చేయదలుచుకోలేదు. గతంలో మేము ఏడ తుమ్మినాం, కాళ్ళు వంకర పోయింది, చేతులు వంకర పోయింది, గిట్లా తినికిండ్రు కదా, అట్లా తినికిండ్రు కదా అని మాట్లాడుతూ ఉన్నారు మిత్రులంతా. ఇప్పటిదాకా చూసినాం. మేము అంటున్నాం, ఎస్సీలకు సంబంధించి వర్గీకరణ విషయంలో మాకు స్పష్టత ఉన్నది, చిత్తశుద్ధి ఉంది. ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి దాన్ని కూడా మేము చాలా స్పష్టమైనటువంటి నిజాయితీతోని ముందు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో మాకు స్పష్టత ఉన్నది, చిత్తశుద్ధి ఉంది. బీసీలకు కావాల్సినటువంటి వాటా ఇవ్వడం కోసం ఇవాళ అసెంబ్లీలో ఎట్లా మా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొచ్చారో మేము చూస్తూ ఉన్నాం. దాంట్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో నడుచుకొని కాళ్ళకు దుమ్మంటుకుంటుంది అట శ్రీనివాస్ గారు, కూర్చున్నోని ముడి చెదలు పట్టిపోతుంది. మేము నడుస్తున్నాం, పనిచేస్తున్న దాంట్లో ఏమైనా లోపాలు జరిగితే ఈ లోపం ఎట్లా జరిగింది, ఇట్లా సరి చేయాలని చెప్పి నిజంగానే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు వచ్చి సలహాలు సూచనలు ఇస్తే స్వీకరించి మా ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఆయన ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళాడు. ప్రభుత్వం ఇచ్చినటువంటి, రాజ్యాంగబద్ధం ఇచ్చినటువంటి పదవిని వాడుకుంటాడు, దాన్ని సలహాలు సూచనలు ఇయ్యాడు. ఈ ప్రజల కష్టాలను చెప్పే అవసరం లేదు. ముఖ్యమంత్రి కూర్చొస్తేనే దాని మీద కూర్చోవడం కోసం బయటికి వస్తా తప్ప, నేను ప్రతిపక్ష నాయకుడు మాత్రం ప్రజల కోసం పనిచేయాలనేటటువంటి మాటను గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో చెప్పడం అనేటటువంటి దురదృష్టం మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఏం చేయరట, మనం ఏం చేసిన దాని మీద మాత్రం బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవాళ దేశవ్యాప్తంగా కులగణన చేసి బీసీలకు ఆదుకోవడం కోసం పనిచేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నేనే బీసీని అని చెప్పుకునేటటువంటి ప్రధానమంత్రి గారు చేయరట. కానీ కాంగ్రెస్ చేసిన వాటిల్లో మాత్రం లోపాలను ఎతికేటటువంటి ప్రయత్నం మాకు. కాబట్టి వీళ్ళకు నైతికంగానే వీళ్ళకి ఆ హక్కు లేదు, అధికారం లేదు, వాళ్ళు చెప్పే మాటలకు విలువ లేదు అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా పబ్లిక్ డొమైన్లో ఉంది. బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, మహిళలకు కానీ ఈ సమాజంలో అంతరాలు ఎదుర్కొని వేల సంవత్సరాలుగా అణిచివేత గురి అవుతున్నటువంటి వర్గాలు రాజ్యాంగబద్ధంగా అన్ని వర్గాలు సమానంగా ఎదిగేటటువంటి అవకాశాన్ని కల్పించాల్సినటువంటి పాలసీలు తయారు చేసుకోవడం కోసం కావాల్సినటువంటి డేటాను సేకరించే పనిలో పడ్డాం. తెలంగాణ రాష్ట్రంలో సేకరించడం మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కూడా ఈ సర్వే చేస్తామని చెప్పి నిన్న రాహుల్ గాంధీ గారు బల్ల గుద్ది మరీ పార్లమెంట్లో చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. అందుకనే మిగతా పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిర్రు, మీరు నాయకత్వం వహించినప్పుడు ఏం చేసిర్రు, మీకు చేతిలో ఉన్నప్పుడు ఎట్లా వ్యవహరిస్తారు అనేది తేలిపోతుంది. ఆచరణే గీట్రాయి దేనికన్నా, మాటలు ఏమన్నా మాట్లాడుకోవచ్చు, మనం ఎట్లా వ్యవహరిస్తున్నాం, ఎట్లా ప్రయత్నిస్తున్నాం, ఎట్లా ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామా లేదా, లేకుంటే ప్రజలకు మేలే పని చేస్తున్నామా లేదా అనేది గీట్రాయి. మాకు బీసీల పట్ల చిత్తశుద్ధి కాబట్టి ఇవాళ బీసీ జనగణన చేసినాం. ఇవాళ స్పష్టంగా
9%, 96.7% ఇవాళ తెలంగాణ ప్రజలు ఈ జనగణనలో పాల్గొన్నారు. వాళ్ళ వివరాలు చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు ఏ పార్టీ నాయకత్వం అయితే పాల్గొనొద్దని చెప్పి ప్రజలకు ప్రొవోకేట్ చేసి ఇన్ఫర్మేషన్ రానియకుండా నాన్ కోఆపరేటివ్ పద్ధతిలో చేసారో వాళ్ళు మాత్రమే పాల్గొన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇవాళ మేము చిత్తశుద్ధితో ఉన్నాం, మేము నిజాయితీతో ఉన్నాం, మేము ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తున్నాం కాబట్టి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా దీంట్లో డీవియేషన్ లేదు. ఎవరికి అనుమానాలు ఉంటే అది వాళ్ళ అనుమానాలే తప్ప వాస్తవాలు కావు. వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా, వాడుకుంటారా? ఖచ్చితంగా బీసీలకు లోకల్ బాడీలో కానీ రేపు అసెంబ్లీలో కానీ చట్టసభల్లో 42% ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా, ఎవరికి నచ్చినా నచ్చకున్నా, ఎవరికి వాళ్ళు ఏడ్చినా ఏడవకున్నా, వాళ్ళు మా మీద దుమ్మెత్తి పూసినా మేము బీసీలకు ఇవ్వడం అనేది గ్యారంటీ. దీన్ని ఎవరు ఆపలేరు. మా చేతిలో ఉన్నటువంటి పని మాకు అధికారం ప్రజలకు ఇచ్చిర్రు, మేము చేసి చూపిస్తాం. బెల్లన్న, లోకల్ బాడీ రిజర్వేషన్ల వరకే పరిమితం అవుతారా, లేకపోతే క్యాబినెట్లో కూడా బీసీలకు సంస్థానం ఉంటుందా? అట్లనే ముఖ్యమంత్రిని కూడా బీసీని చేస్తారు. ఇప్పుడైతే తెలిసింది కదా, సరే మేము అంటున్నాం 50 పైన